సువర్ణము శుద్ధము కావాలంటే కొలిమిలో పుటం వేయబడక తప్పదు. ఉలిదెబ్బలు తినకపోతే శిల శిల్పముగా మారదు. అవును, సృష్టికర్త అయిన దేవుని ఏ సేవకుడైనా శ్రమ కొలిమిలో కాల్చబడకపోతే శుద్ధుడు కాలేడు గదా. శోధనల చేత కొట్టబడకపోతే దైవ పోలికను ఎలా సంతరించుకోగలడు? దైవదాసుని సేవా అనుభవంలో నుండి వ్రాయబడిన అనుభవాత్మక గీతమిది. ఆలకించండి. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. నలగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా, నలగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా. తాళుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యా, తాళుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు. ఆత్మీయ